అదిగో పెళ్ళికొడుకు కూడా వచ్చేసాడు. స్టార్ట్ చేద్దాం ఆంటీ. దాన్ని ఫోటో తీస్తుందంట్రా. ఫోటోలా? ఇప్పుడెందుకు? స్టేజ్ మీద దిగుదాంలే. ఫంక్షన్కి ఇంకా టైం ఉంది భాస్కర్. అప్పటిదాకా ఏం చేస్తాం? టైం పాస్ చేసినట్టు అవుతుంది, ఎంజాయ్మెంట్ దొరుకుతుంది. ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా? ఇప్పుడు ఫోటోలేంటి? ఏం చేద్దామని? ఆంటీ, అంకుల్ గారిని పిలవండి. మీరు పిలవండి ఆంటీ. వాళ్ళు బయట పనుల్లో ఉన్నారులేమ్మా. వాళ్ళు ఇక్కడికి వస్తే అక్కడ పనులు అయిపోతాయి. అవును తారా. పోన్లేండి, మీ అత్తయ్య గారు ఉన్నారుగా, ఆమెని పిలవండి. మా అత్తయ్య గారు ఇలాంటి వాటి మీద ఆసక్తి చూపించరు. మేమున్నాంగా, మమ్మల్ని. ఏంటమ్మా? ఫోటో సెక్షన్ కార్తిక్ గారు, మీరు ఉండండి. నేనెందుకులేండి, నాకు చాలా పనులున్నాయి. పెద్దబాబు ఉండు. సరే అండి. ఆంటీ, పెళ్లి కూతుర్ని పిలవండి. అలాగేనమ్మా. మీ మాట మీదే, నా మాట అసలు వినరా? త్రిపుర, త్రిపుర, తొందరగా తలుపుతీ. అన్నా, ముందు నువ్వు వెళ్ళి దాక్కో. మంచం కిందకి వెళ్ళు. ఏ ఎందుకు? చూడండి ఏమవుతుంది. ప్లీజ్ చెప్పు. అన్న ప్రాణాలతో ఆడుకోకు. అన్నా, నేను చెప్పింది చెయ్యి. దాక్కో, నువ్వు వెళ్ళి దాక్కో. ఏ ఇదేంటి, అందరూ ఒకేసారి వచ్చారు. ఇప్పుడు అన్నం చూస్తే చంపేస్తారు. త్రిపుర గారు, మీ రూమ్ చాలా బాగుంది. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా?
రే హాఫ్ బ్రెయిన్